హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంట్లో అభిది మా అక్క వాళ్ళ అబ్బాయిది ఒడుగు అని చెప్పని పెళ్ళికొడుకు చేసిన రోజు మీకు వీడియో షేర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ చేయడానికి అవ్వలేదు, కొంచెం ఒంట్లో బాగోలేదు నాకును, అందుకని కొంచెం డిలే చేశాను. ఇగో మా పెళ్ళికొడుకు వెనకాల రెడీ అవుతున్నాడు. టైం ఇప్పుడు 2:30 అయి ఉంటుంది, అంటే ఎర్లీ మార్నింగ్. ఒడుగు 3:30కి అనమాట ముహూర్తం, అంటే కూర్చోవటం 3:30, మామూలుగా 7:30కి అసలు ముహూర్తం అనమాట. సో అసలు మేము నైట్ అసలు పడుకునేది లేదు. అక్క, నేను, బావగారు, అమ్మ వెళితే అసలు పడుకునేది లేదు. నైట్ అంతా సర్దుకున్నాము. మార్నింగ్కి ఏం కావాలి, పూజకి సంబంధించినవి అన్నీ సర్దుకొని ఇంచుమించు ఏం కట్టుకోవాలి, అక్క ఏం రెడీ చేసుకోవడానికి అన్నీ ఏమేం కావాలి, పెట్టడానికి అందరూ వస్తే నాకు అన్నీ అప్పగించాలి కదా, మన అక్క పీటల మీద ఉంటుంది కాబట్టి శారీస్, గిఫ్ట్స్ ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అన్నీ సర్దుకునేసరికి ఇంచుమించు 12:30 అయిపోయింది. 1 మళ్ళీ ఇంకా 2కి లేచి స్నానం చేసేసి అక్క వాళ్ళు రెడీ అయిపోవాలి. 1:30కి లేచేసి స్నానం చేసి రెడీ అవ్వాలి. ఒక ½ అన్ అవర్ ఏమో అలా పడుకున్నాం అంతే. పాప అక్క కూడా అలసిపోయింది బాగా. బావగారు అక్క అయితే ఏదో పని మీద తిరుగుతున్నారు. ఎవరింట్లో ఫంక్షన్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా చాలా స్ట్రెయిన్ ఉంటుంది. పొద్దున లేచి ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నారు అక్క వాళ్ళు. అప్పటికే కొంతమంది చుట్టాలు వచ్చి ఉన్నారనమాట. సుముహూర్తం 3, అంటే మామూలుగా అప్పుడే పీటల మీద కూర్చోడం అయితే 3:15 కరెక్ట్గాను. మేమందరూ రెడీ అయిపోయి పట్టుచీరలు కట్టుకుని, నేను కూడా ఇంకా సింపుల్గా అందరూ వచ్చేసరికి ఎలాగో మార్నింగ్ 7:30, 8 అలా అవుతుంది కదా అని చెప్పని సింపుల్గా పట్టుచీర ఒకటే కట్టుకుని ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత ఏంటో అందరూ వచ్చేసరికి ఇంకా వీడియో తీయడానికి నాకు అసలు ఇంకే అవకాశం అవ్వలేదు. సరే చిన్న బిట్ ఉంది కదా, అది మీకు షేర్ చేసేద్దామని అనిపించి 4-5 రోజులు అనుకుని యాక్చువల్గా ఒడిగయ్యి 9-10 రోజులు అయిపోయింది. 25th నాడు అయ్యింది వాడు ఒడుగు. ఇదిగో ఇప్పటికి పోస్ట్ చేయడం అయ్యింది. అక్క వాళ్ళు కూడా 5 రోజులు అని చెప్పాను కదా. 2వ రోజు మామూలుగా సంధ్య ఉంది, 2 పూట్లను. 3వ రోజు వేద ఆశీర్వచనం జరిగింది. ఘనాపాటిది వచ్చి వేసాదిస్తున్నాం. పొద్దున మేధాజనం జరిగింది. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. సో ఆడపడుచు అనమాట. ఇక మా ప్రణీత, మా అమ్మాయి, మా అక్క వాళ్ళ తోటి కూడా వాళ్ళ అమ్మాయి, వాళ్ళకి 2 అమ్మాయిలు, 1 అమ్మాయి వచ్చింది. వాళ్ళ ముగ్గురు కలిసి హారతి ఇస్తానమాట. ఆడపడుచులు కదా ఎంతైనాను. ఇగో ముందు రోజు అంటే కొన్ని క్లిప్పింగ్స్ అక్కడక్కడ తీసినవి మాత్రం సరదాగా మీకు షేర్ చేద్దాం. అఫ్కోర్స్ అక్క వాళ్ళకి కూడా ఎప్పుడు లైఫ్ మెమోరీలా ఉంటుంది కదా అని చెప్పని చిన్న బిట్స్ తీశాను. యాక్చువల్గా ఎవరు ఉంటే వాళ్ళు మనం ఏంటంటే కొంచెం వెంటనే ఎక్కువగా పార్టిసిపేట్ చేసినప్పుడు ఫొటోస్, వీడియోస్ తీయడం అవ్వలేదు. అందుకని నేను ఎక్కువగా తీయలేకపోయినా. పెళ్లి కొడుకునాడు మాత్రం బాగానే తీశాను. ఇంకా రోజుకి అలసిపోయినట్టు అయ్యి మొత్తానికి ఇంకా నిద్ర లేక సంథింగ్ ఇంకా తీయాలన్న ఆలోచన, ఫోన్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఏదేమైనా మొత్తానికి మా అభిది ఒడుగు చక్కగా బాగా జరిగి రోజు సంధ్యావందనం కూడా చేసుకుంటున్నాడు. ఎంతైనా ఒక పెద్ద కార్యక్రమం ఏంటంటే అమ్మయ్య అయ్యేంత వరకు ఆ టెన్షన్ చెప్పలేనిది అసలు. కొన్ని సరదాగా పిక్స్ మేము తీసుకున్నవి అవి ఉంటే మీకు షేర్ చేస్తున్నాను, సరదాగా చూస్తారని చెప్పని. ఇది అంటే నేను షేర్ చేయాలనుకున్న వీడియో. యాక్చువల్గా ఘనాపాటిలు మా ఇంట్లో చేసినప్పుడు కూడా షూట్ చేశాను, అడిగి వాళ్ళని షేర్ చేశాను అనమాట. చెయ్యొచ్చా చేయకూడదా మీదంటే చెయ్యొచ్చు అని అన్నారనమాట. అప్పుడైతే నేను చెప్పానుగా, ఇంకా వీడియో తీసే ఉత్సాహం కూడా అసలు లేదు. బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టు అయిపోయి ఓన్లీ కార్యక్రమాన్ని మేము చూడడం తప్ప ఫోన్ కూడా మా అమ్మాయి ఇంక తీసుకుని అదే వాడుకుంటూ ఉండేది. అందులో కొన్ని క్లిప్పింగ్స్ అయితే, ఫొటోస్ అయితే మాత్రం తీశాను. మొత్తానికి ఈ మే నెలలో మా అక్కది, మా ఇంట్లో, మా అక్క వాళ్ళ ఇంట్లోది, మా ఇంట్లోనూ 2 ఫంక్షన్స్ చక్కగా జరిగాయి. మా అమ్మగారు పాపం వీటి గురించి ఎంతో పూజలు, మొక్కులు, బోళ్ళని పెట్టుకుని ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్నీ బాగా జరగాలి అని చెప్పని చాలా మొక్కుకున్నారు. పాపం అందరూ స్ట్రెయిన్ అయిపోయి, అక్క వీక్ అయింది పాపం, అమ్మ వీక్ అయ్యేది, నేను వీక్ అయ్యాను, అందరం వీక్ అయ్యాము. మళ్ళీ మెల్లగా రికవర్ అయ్యి అందరం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాం అందరూ. సో సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.